వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. వైసీపీకి డబుల్ షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీ గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వం, భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పదవికి ఆయన రాజీనామా చేశారు. అవంతి అలా రాజీనామా చేశారా లేదో ఇంకోవైపు మరో కీలక నేత భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. అసలు వైసీపీలో ఒక్కపోత ఉందా? ఎవరి దారి వారే చూసుకుంటున్నారా? వైసీపీకి గుడ్ బై చెప్పిన నేతల దారెటు, ఎవరి దారి వారిదేనా? చర్చిద్దాం ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో. చర్చలో భాగంగా డిబేట్లో జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు తిరుపతి నుంచి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ పొలిటీషియన్ మాజీ శాసనసభ్యులు కర్ణం ధర్మశ్రీ గారు విశాఖపట్నం నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. కర్ణం ధర్మశ్రీ గారు, మీ పార్టీకి షాకులు తగులుతూనే ఉన్నాయి, ఎవరి దారి వారు చూసుకునే వాతావరణం కనిపిస్తోంది, పార్టీలో ప్రజాస్వామ్యం లేదు అంటూ మీతో పాటు అంటే నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీకు సన్నిహితుడు అయిన నేత అవంతి శ్రీనివాస్ రిజైన్ చేశారు. ఆయన కొన్ని ఆరోపణలు కూడా చేశారు. అలాగే భీమవరం నుంచి మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉండి మొన్నటి ఎన్నికల్లో మీ పార్టీ అభ్యర్థిగా ఓడిపోయిన గ్రంథి శ్రీనివాస్ రాజీనామా యోచనలో ఉన్నారు. ఇప్పటికే ఆళ్ల నాని పార్టీని వీడారు, బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడారు, ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడారు, ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. ఒకరిద్దరు పార్టీని వీరినా వారిని కూటమిలో చేర్పించుకోవడానికి అక్కడ తెలుగుదేశం కొన్ని చోట్ల జనసేన అభ్యంతరాలతో కొందరు ఆగిపోయారు. ఏం చెప్తారు సార్, అసలు ఏంటి కారణం? ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కొంత నైరాశ్యం ఉండడం, నాయకత్వం చేసినటువంటి వాళ్ళలో కొంచెం గెలుపోవటంలో మాలాంటి వాళ్ళు ఉన్నట్టు గెలుపోవటంలో ఒకే రకంగా స్వీకరిస్తాం. కానీ కొంతమంది అధికారం కోల్పోయిన తర్వాత నైరాశ్యంతో ఉండి అధికారం ఎటుంటే అటు మొగ్గు చూపడం బాగా పరిపాటి. అది వాళ్ళకి పరిపాటి, వైఎస్ఆర్సీపీకి గ్రహపాటి అని అనుకోవాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళని ఎంచుకొని అలాంటి వాళ్ళకేమో పగ్గాలు ఇచ్చినటువంటి మా నాయకుడికి ఒక రకంగా తప్పు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డిదే తప్పు అది. ఎందుకంటే వాళ్ళ నైజం ఏంటి, వాళ్ళ తర్వాత పూర్వాపరాలు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ నేపథ్యం ఎలాంటిది అనేది ముందు తెలుసుకొని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి ప్రోత్సహిస్తే బాగుండేది. పాపం అలా కాకుండా నాన్నగారి మనస్తత్వం గాని ఈయన మనస్తత్వం గాని మనుషుల్ని నమ్మడం, మనుషుల్ని ప్రేమించడం, అది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి బలం, ఒక రకంగా వీక్నెస్ కూడాను. అలాగేటువంటి ఎక్కడో తెలియజేసుకున్న ఆయన్ని మళ్ళీ తీసుకొచ్చారు. ఆయన ఎక్కడ ఫస్ట్ పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ, ఆ ప్రజారాజ్యం పార్టీని పక్కన పెట్టేసి కాంగ్రెస్ పక్కన పెట్టి తెలుగుదేశం నుంచి మళ్ళీ వైసీపీ, ఇప్పుడు వైసీపీ నుంచి మళ్ళీ ఇప్పుడు జనసేన. అంటే రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా అన్ని పార్టీలు మారిపోతున్నారు. వాళ్ళకి కావాల్సింది ఒకే ఒక పార్టీ. వాళ్ళకి ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీయా లేదా అధికార పార్టీ అని కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళది ఏ పార్టీనా మీదంటే అధికార పార్టీ ఏదైతే అదే పార్టీ అని అంటారు. వాళ్ళు అధికార పార్టీ ఎటుంటే అటు వెళ్ళిపోవడం, అక్కడ ఉన్నటువంటి మా దగ్గర ఒక టీం ఉంది, ఆ టీం అంతటికి అలవాటు. ఎటు అధికారం వస్తే అటువైపు వెళ్ళిపోతుంటారు. అది పెద్దగా భావించారు. మేము ఉన్నాం అనుకోండి, ఒక పార్టీ నుంచి ఒక పార్టీ మారాలనుకుంటే ఎన్ని రకాలుగా మనిషిని మానభంగం చేస్తారనే ఫీలింగ్ మాకు ఉంటది. ఒక మనిషి ఒక దగ్గర నుంచి ఒకటి మారాలనుకుంటే చాలా అన్ని ఆలోచించుకొని అయ్యో మనల్ని పబ్లిక్ ఏమంటది, లేదు ఇలాంటి ఆలోచన రావడమే తప్పు, ఇది మంచి పద్ధతి కాదు అని ఈ రూపంలో మనం చెప్తుంటాం. కానీ ఫ్రాంక్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అవంతి వెళ్ళినా లేకపోతే ఇంకొక వ్యక్తి ఎవరైనా వెళ్ళాలని అనుకున్నా, ఎలాంటి వాళ్ళు వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజెంట్ ఏంటంటే ప్రధానంగా మేము ప్రజల తరఫు నుంచి పోరాటం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. రేపే తొలిపోరు మొదలు పెట్టడం జరిగింది. అదే ఒక రకంగా కేడర్ అందరినీ కూడా తీసుకెళ్లి కలెక్టర్ కి రిప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించుకుని మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ స్టెప్ రేపు పెడతాను. ఈ లోపల ఏంటంటే కర్ణం ధర్మశ్రీ గారు, కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఆదరించారు, 5 ఏళ్లు పాలనకి తీర్పిచ్చారు, ఇంకా 5-6 నెలలు కాకుండానే ధర్నాలు చేయండి, ఆందోళనలు చేయండి, చిన్న విషయాన్ని పెద్దదిగా చేయండి అని అక్కడి నుంచి ఆదేశాలు ఇస్తున్నారు. ఇది రిజైన్ చేసిన సందర్భంలో అవంతి శ్రీనివాస్ చేసిన ఆరోపణ తప్పండి అది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ చేత కాక జనాలను సమీకరించడంలో గానీ, జనాలు రప్పించడంలో గానీ, ప్రభుత్వం పట్ల కొంచెం ఇప్పుడు కొంతమందికి మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉంటాయి సతీష్. మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు డెలిబరేటివ్ గా మాట్లాడలేరు. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఆయన ఎవరి మీద అయితే ఓడిపోయారో ఆయనతో కూడా
రిలేషన్స్ ఉంటాయి. Okay. ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీకు వాళ్ళ మాటల సందర్భంలో అవంతి తాలూకు మాటలు గమనించారో లేదో గానీ మొదటి నుంచి ఏంటంటే జనసేన తోటి జనసేనకు సంబంధించినటువంటి నాయకులతోటి సత్సంబంధాలు ఉన్నాయన్నట్టు, తెలుగుదేశం నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయంటారు. ఎందుకంటే పార్టీని విడిచిపోయాక ఏదో మీ అంచనా ఏంటి? అవంతి శ్రీనివాస్ టీడీపీలోకి వెళ్తారా, జనసేనకు వెళ్తారనా? ప్రారంభంలో మీరు జనసేన అని చెప్పేశారు. అప్పుడు ఒకటండి, అవంతి గ్యారంటీగా జనసేనకి వెళ్తాడు. ఎందుకంటే ప్లేస్మెంట్ చూస్తే అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి పెద్దలు గంటా శ్రీనివాస్ ఆల్రెడీ ఉన్నారు అక్కడ. అంచేత మళ్ళీ అక్కడికి వెళ్ళరు. మళ్ళీ అక్కడ ఏంటంటే అటు అక్కడ పని అయిపోవాలి, ఇక్కడ పని అయిపోవాలి. కాబట్టి ఆయనతో రిలేషన్స్ ఉన్నట్టు ఉంటుంది. మళ్ళీ జనసేనకి వెళ్ళిపోతారు. వీళ్ళంతా జనసేనకి వెళ్ళిపోయి ఏదో కులపరంగా ఏదైనా రాజకీయంగా చేసుకుని వాళ్ళు ఏంటంటే వ్యాపారాలు కాపాడుకోవడం కోసం తప్ప ఒక నిబద్ధత, ఒక నిజాయితీ, ఒక పార్టీ కట్టుబాటు ఏమీ లేవు, ఏమీ వాళ్ళకు ఉండవు. చేత వాళ్ళకి అధికార పార్టీ ఏది ఉంటే మీరు జనసేనకు వెళ్తారంటున్నారు. కానీ ఆయన రాజీనామా చేసిన కొద్దిసేపట్లోనే బుద్ధ వెంకన్న టీడీపీ నేత ఒక ట్వీట్ చేశారు, కొంత ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మీరు చూస్తే, ఓసరవిల్లి అవంతి శ్రీనివాస్, నీలాంటి ఓసరవిల్లిలో మాకేం సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలకు తెలుసు వైసీపీ ప్రభుత్వంలో నాయకులు సర్వం నాకేశారు, అందులో నువ్వు జగన్మోహన్ రెడ్డి కూడా భాగస్వాములే. నీకు రాజకీయ జన్మనిచ్చిన చిరంజీవి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్కే ద్రోహం చేశావు. నీకు రాజకీయ పునర్జన్మ ఇవ్వడమే కాదు, గల్లీ స్థాయి వ్యక్తివైన నిన్ను ఢిల్లీలో పెట్టిన చంద్రబాబు గారిని అవమానించావు. నీ సానుభూతి ఈ కూటమి ప్రభుత్వానికి ఏమీ అవసరం లేదని బుద్ధ వెంకన్న టీడీపీలో చాలా కీలక నేత చేసిన ట్వీట్ మనం చూస్తున్నాం. శ్రీనివాస్ చౌదరి గారు మీరు చెప్పాలి, నేతలు రిజైన్ చేస్తున్నారు, కూటమిలో చేరుతున్నారు, కొందరు జనసేనలో, కొందరు టీడీపీలో చేరుతున్నారు. అవంతి శ్రీనివాస్ రిజైన్ చేశారు, అలాగే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా యోచనలో ఉన్నారు. దాదాపు సాయంత్రం ఒక క్లారిటీ రాబోతుంది. ఏం చెప్తారు ఈ నేతల రాజీనామాలకు మీ వైపు చూస్తున్నాడాన్ని? సతీష్ గారు, మొదట మీకు అలాగే ఎన్టీవీ వీక్షకులకి వైసీపీ నేత ధర్మశ్రీ గారికి నమస్కారాలు. నమస్తే అండి. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి గడ్డు కాలమే కాదు కదా, ఫుల్ స్టాప్ పెట్టే రోజులు వచ్చాయి. ఈ వైసీపీ పార్టీ మునిగిపోయే నావైపోయింది. ఎప్పుడైతే కోటమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారితో స్టార్ట్ అయిన ఈ వలసలు, ఆ తర్వాత మొన్నటి వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆ తర్వాత వాసిరెడ్డి పద్మ గారు, ఇప్పుడు గంధి శ్రీనివాస్ గారు, అలాగే అవంతి విశాఖపట్నం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మంత్రి గారు కూడా. సరే, నేనేమంటానంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక రాజకీయ విజ్ఞతతో, ఒక పందాతో, ఒక వ్యూహంతో, ఒక సిద్ధాంత పరంగా కార్యక్రమం తీసుకుని నడిపిన పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ చీలిపోసిన పేలిక, కల్లి కాంగ్రెస్, పెళ్లి కాంగ్రెస్. ఇప్పుడు దీనికి గతంలో పీకే వ్యూహకర్తగా ఉండేవాడు. ఆ తర్వాత రిషిరాజ్ అని ఎవరో, ఇప్పుడు సునీష్ కొనుగోలు అని, ఇప్పుడు కొత్తగా మోహన్ సాయి దత్ అని ఎవరో వాళ్ళు కొంత వ్యూహకర్తలు పెట్టుకున్నారు. అంటే వీళ్ళకి సొంత బుర్రలు ఉండవు, ఎవరి మీద ఆధారపడి ఉంటారు, వాళ్ళు ఏదో చెప్తే చేస్తూ ఉంటారు. గతంలో పీకే వ్యూహంగా నడిపిన వ్యక్తి ఆ రోజు ఒక ఛాన్స్ చెప్పి ఇచ్చిన తర్వాత జనం నమ్మారు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేస్తారని. ఒక ఛాన్స్ అని ఇచ్చారు. ఆ ఒక ఛాన్స్ 5 ఏళ్లలో దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం చూసిన తర్వాత, వ్యవస్థలు ఏ విధంగా యుద్ధం చూసిన తర్వాత, నీకు ఒక పార్టీ లేదు, ఒక కార్యక్రమం లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఇది పూర్తిగా వ్యాపార పార్టీ నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు నిర్ణయించుకున్నారు. వేల కోట్లు అప్పులు చేశారు, సంక్షేమ పేరు దొబ్బు తినేశారు. అలా ఈ రోజు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ నాయకులుగా చెప్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఇంటర్వ్యూ కూడా లేదు, వాళ్ళు పరామర్శించిన నాది కూడా లేదు. కనీసం ఎందుకు ఓడిపోయామని సమీక్షించిన పరిస్థితి కూడా జగన్మోహన్ గారు. వైసీపీలో సరైన గౌరవం దక్కకనే రాజీనామాలు చేస్తున్నారని అంటారా? లేదంటే ప్లేస్మెంట్స్ కోసం రాజీనామా చేశారనుకోవాలా? పార్టీ మనుగడ సాగిస్తుందో తెలుసుకుంటారు ముందే వ్యూహంగా. ఈ వైఎస్ఆర్సీ పార్టీ రాజకీయ మనుగడ లేదు. ఎందుకంటే అన్ని కుంభకోణాలే, అన్ని కేసులే, అందరూ జైలులే. ఇంక రాష్ట్రకి వచ్చే జగన్మోహన్ గారి మీద విచారించే కేసులు జైలు వస్తే ఇంక అసెంబ్లీ సీటు కాదు కదా, ఓటు చేసి అర్హత కోల్పోతారు. సో ఈ రాజకీయ పార్టీకి ప్రశ్నార్థంగా మారిపోయింది. ఎవరు నెక్స్ట్, వాట్ నెక్స్ట్? వైఎస్ఆర్సీపీ పార్టీలో తల్లి లేదు, చెల్లి లేదు, వారసులు లేరు. నమ్ముకున్న 10 మంది రెడ్లు పల్లాకుల పాలు అయిపోయారు. ఒక మాఫియా ఇరుక్కున్నారు. ల్యాండ్ మాఫియా, ఒక శాండ్ మాఫియా, వైన్ మాఫియా, ఇంకొకరు గన్నుల మాఫియా, ఇంకొకరు లెక్కర్ మాఫియా, ఇంకొకరు బియ్యం మాఫియా, ఇలా మాఫియాలు మయమైపోయింది. ఆ మాఫియా సామ్రాజ్యంలో జగన్మోహన్ గారు బతికారు. కానీ ఇది ఒక పార్టీ, ఇది ఒక నిర్మాణం. శ్రీనివాస్ చౌదరి గారు, అవంతి శ్రీనివాస్ కూటమిలో చేరడం ఖాయమా? జనసేనలో చేరబోతున్నారు, అది ఖాయమని కర్ణం ధర్మశ్రీ గారు అంటున్నారు. బట్ ఎట్ ది సేమ్ టైం మీ పార్టీకి చెందిన నేత బుద్ధ వెంకన్న చేసిన
ట్వీట్ కూడా ఓసరవేలు అవంతి శ్రీనివాస్ అంటే దాన్ని చదివి వినిపించి ఆయన ఏమన్నారు. తప్పకుండా ఇప్పుడు రాజకీయాలు విమర్శలు ఉంటాయి, ప్రతివిమర్శలు ఉంటాయి. ఆయన ఎన్ని పార్టీలు మారిన వ్యక్తి, టీడీపీలోకి వస్తారని మేము అనుకోవట్లేదు. ఖచ్చితంగా జనసేనలో పార్టీలో బీజేపీలో చూసుకుంటారు. ఇంకా వాళ్ళు ప్రకటించాల బయటకు వచ్చి మనం ఊహించుకోవడం తప్ప. అలాగే శ్రీనివాస్ గారు కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు కొత్తగా ఎన్నిక 4 ఎమ్మెల్యేలు అరకు, పాడేరు, ఇంకొంతమంది ఇంకో 2 నియోజకవర్గాలు వాళ్ళు ఇంకా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా వేరే దారి తీసుకుని చేపడతా ఉంది. ఇక్కడ ఏంటంటే నాయకుడు అనే ఎవరు సరిగా లేడు వైఎస్ఆర్సీపీకి. నాయకుడే పెద్ద ప్రమాదం అయిపో. ఒకప్పుడు నా కట్అవుట్ గెలుస్తుంది, నా బొమ్మ గెలిపిస్తాను, నేను ఇష్టపడలేదు చెప్పిన ఈ రోజు వై నాట్ 175 అని చెప్పి సిద్ధం అని చెప్పి ఓడిపోయి ఈ రోజు ఇంట్లో కూర్చుంటే కనీసం ఒక ఆంధ్రప్రదేశ్ కి ఏమంటారు దాన్ని గెస్ట్ యాక్టర్ వచ్చిపోతున్నాడు కదా, రీజనల్ పొలిటీషియన్ అయిపోయాడు కదా, కర్ణాటక రాజకీయాలు చేస్తున్నాడు కదా, కర్ణాటక పరిమితం అయిపోయాడు కదా, జనంలోకి జమిలీ వస్తుంది జగన్ అని చెప్పే మాటలు జనం నమ్మే పరిస్థితులు లేదు సార్. అందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా ఓటింగ్ ప్యాటర్న్ పడిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి గడ్డుకాలం గారు కదా, ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి పడతా ఉంది. 2029 కేల్కతం దుకాన్ బంద్ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా నాయకులు అలర్ట్ అయిపోయారు. అందుకే కర్ణం ధర్మశ్రీ గారు మీరు 2 కారణాలు చెప్తున్నా ఏం చెప్తున్నా, ఈ రోజు మీ పార్టీకి చెందిన 2 కీలక నేతలు, ఒకరు మాజీ మంత్రి, ఒకరు చాలా కీలకంగా భీమవరంలో వ్యవహరించిన ఆ నేత. అలాగే ఇప్పటికే నేను ఇందాక ప్రస్తావించినట్టుగా 3 రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయారు. అందులో 2 రాజ్యసభ సభ్యులు, ఒకరు బీజేపీ నుంచి, ఒకరు టీడీపీ నుంచి మళ్ళీ మొన్న ఎంపీ కాబడ్డారు. అది వేరే అంశం. అలాగే ఎమ్మెల్సీలు వెళ్ళిపోతే పోతులు సునీతను ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోబోమని తెలుగుదేశం పార్టీ నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది, అది పెండింగ్లో ఉంది. ఎట్ ది సేమ్ టైం మీ పార్టీకి చెందిన మాజీ మంత్రి, ఏలూరు శాసనసభ్యుడు ఆళ్ల నాని ఆల్రెడీ రిజైన్ చేశారు. ఆయన టీడీపీలో రావడానికి అక్కడ ఉన్న టీడీపీ క్యాడరు అడ్డు చెప్తోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరినా అక్కడ తెలుగుదేశం పార్టీ ఆయనతో కలిసి రాజకీయం చేయడానికి ఒంగోలులో సిద్ధంగా లేని వాతావరణం. ఇప్పుడు అవంతి శ్రీనివాస్, అలాగే గ్రంథి శ్రీనివాస్, మీ పార్టీకి సంబంధించిన మరో 4-5 ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారబోతున్నారని శ్రీనివాస్ చౌదరి గారు అంటున్నారు. ఏమండి, ప్రతి మనిషికి ఒక ఇమేజ్ ఉంటదండి. ఆ ఇమేజ్ మనిషి కాపాడుకుంటే అధికారం ప్రతిపక్షంలోనేండి, అధికార పక్షంలోనేండి మనిషి కాపాడుకోవాలనేది ప్రాథమిక బాధ్యత, అది ఇమేజ్ అనేది. కానీ అది డ్యామేజ్ చేస్తూ మీరు ఇందాక అన్నారే ఈ చౌదరి గారికి తెలుసు చౌదరి గారికి తెలుసో లేదో తెలియదు, కానీ ప్రజల దగ్గర అయితే మాత్రం ఆ భీమిలి నియోజకవర్గం అవ్వచ్చు, లేదంటే ఎవరైతే పార్టీని విడిచి ఆ నియోజకవర్గం చేస్తున్నారో ఆ దగ్గర అయితే మాత్రం అలుసండి. అలుసంటే చిన్నతనం. అంచేత మనిషికి గౌరవం పోయినప్పుడు ఏ పార్టీకి వెళ్ళి వాళ్ళ అవసరాల కోసం వెళ్ళిపోయి అరువులు చాచి ఇంకో దగ్గరికి వెళ్తే ఆ దగ్గర కూడా చిన్న చూపే. కాబట్టి దానివల్ల మా పార్టీకి నష్టం జరుగుతుంది అనుకోవడం తప్పు. నాయకత్వాన్ని అలాంటి వాళ్ళని నాయకుల్ని నమ్మడం మా జగన్మోహన్ రెడ్డి గారి తప్పు. అది విషయం ఏంటంటే అలాంటి వాళ్ళకి ఇచ్చి అందులో ఎక్కించారు. ఒకేసారి కొత్తగా వచ్చినటువంటి తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని తీసుకెళ్లి సమాంతంగా మంత్రి పదవి ఇచ్చారు. అలాంటి వాళ్ళు పక్కన పెట్టారు. అంచేత ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. కానీ ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి ప్రజాదరణతో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మాకేం నిరాశ నిస్పృహలు లేవు. నిరాశ నిస్పృహలు ఉన్నటువంటి తొట్టి గ్యాంగ్ ఏదైతే ఉందో తొట్టి గ్యాంగ్ అంతా కూడా పార్టీ నుంచి విడిచి వెళ్ళిపోతున్నారు. అంచేత నిజాయితీగా రాజశేఖర రెడ్డి పట్ల, జగన్మోహన్ రెడ్డి పట్ల పూర్తి విశ్వాసంతో లాయల్టీ ఉన్నటువంటి వాళ్ళమే జగన్మోహన్ రెడ్డి అడుగులో అడిగేసి ముందుకు వెళ్తున్నాం. మళ్ళీ ప్రజల పట్ల నమ్మకం ఉంది, మా నాయకత్వం పట్ల విశ్వాసం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి 2019లో ఎంతైతే మంచి ఆదరణతో ముందుకు వచ్చారో. అంటే కర్ణ ధర్మశ్రీ గారు చాలా మాట్లాడుతున్నారు. ఇంకా 4 నెలలు 6 నెలలు ఉంది. అంటే మధ్యలో ఇంకా జమిలీ కానీ అవే స్వీడ్ కాకుండా ఉంటే యాజ్ పర్ షెడ్యూల్. అలాగే మనం చూసాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మాత్రం యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతాయని ఆ మధ్యన ఒక వ్యాఖ్య కూడా చేశారు. అంటే ఈ 4 సంవత్సరాలు 6 నెలల్లో కర్ణం ధర్మశ్రీ వైసీపీతోనే ఉంటారా? ఇప్పుడు చాలా మాటలు మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు ఏమండి, నేను రాజకీయాలు అడగటం చేసింది యూత్ కాంగ్రెస్ ద్వారా రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో వచ్చాను. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ తోటే నడుస్తున్నాను. ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ తోటే ఉన్నాను. అందుకని ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాక్సిమం ఇక్కడ ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాక్సిమం 90% టోటల్ ప్రొడక్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అందరూ కూడా రాజశేఖర రెడ్డి అభిమానం, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కలకాలం ఊపిరి ఉన్నంత వరకు పనిచేస్తా ఉండడంలో ఎటువంటి సందేహం లేదు. చెప్పండి చౌదరి గారు.
రైట్ రైట్ ధర్మశ్రీ గారు మీలాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఇంకా ఉండటం తిట్టడమే ఎజెండా కింద పెట్టుకోవద్దు. నేను తిరదలుచుకోలేదు. మీలాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంకా ఉండటం చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే మీలాంటి వాళ్ళు సలహా తీసుకోకపోవడమే జగన్మోహన్ గారికి పతనం కారణం. మీరు చాలా సిన్సియర్ గా పనిచేస్తారు, నిజాయితీ పరులని కాదనట్లా. మీలాంటి వాడు సలహా తీసుకోవటం లేదు. ఆయన ఎవరో 10 మంది రెడ్లు పెట్టుకుంటున్నాడు, సామ్రాజ్యం నిర్మించుకున్నాడు, సామంతరాజు రాజులాగా చేస్తున్నాడు కాబట్టి ఈ సమస్య వచ్చింది. నిజంగా పార్టీ కార్యక్రమం నియమ నిబంధనల ప్రకారం అయితే మీలాంటి వాళ్ళు సలహా తీసుకునేది కాకుండా ఓడిపోయిన వాళ్ళతో సంక్షోభం జరపాలి. పైగా ఈ రోజు ఎందుకు మన ప్రజలను దూరం అయ్యామని కనీసం విమర్శ చేసుకోవాలి. మీలాంటి వాళ్ళు సలహాదారులు పెట్టుకుంటే బాగుంటుంది. అంతేగాని ఏదో సునీల్స్ కొనుక్కోవాలని అదేవరో సాయి దత్తని ఇలాంటి వాళ్ళు పెట్టుకోవడం, వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళు పేటీఎం బ్యాచ్లు, వాళ్ళ వల్ల నష్టం వస్తుంది తప్ప లాభం రావట్లా. ఆయన సోషల్ మీడియా కార్యకర్తలు నమ్ముకుంటున్నాడు, మీలాంటి నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు నమ్ముకోవడం ఆయన. అది నా బాధ. కాబట్టి నేనేంటంటే మీరు కూడా ప్రారంభంలో ఒక మాట అన్నారు. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడిన దాన్ని నేను తప్పుపట్టను అంటే ఒక యాంగిల్లో. శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడలేదు. మీరు ప్రారంభంలో ఒక మాట అన్నారు ధర్మశ్రీ గారు. ప్రారంభంలో ఏమన్నారంటే ఇలాంటి వాళ్ళని అంటే ఇలా పార్టీలు మారేవారిని ఇలాంటి వారికి పదవులు ఇచ్చి అందరం ఎక్కించారు, అది జగన్మోహన్ రెడ్డి తప్పే అని మీరు ప్రారంభంలో అన్నారు కదా. అంటే మీలాంటి నిజాయితీ పదవులు దక్కట్లేదు, మీలాంటి వాళ్ళ సలహాలు వినటం లేదని శ్రీనివాస్ చౌదరి గారు అంటడంలో తప్పే ఉందని అంటున్నాను నేను. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 మీరు 1994లోనే శాసనసభ్యుడిగా గెలిచారు, నాకు మీ సంగతి తెలుసు. ఆ తర్వాత మీరు 2 సార్లు పోటీ చేశారు. మీరు 700 లోపు తేడాతోనే 2 సార్లు ఓడిపోయారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అక్కడ ఉన్న నేతల్లో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ మోస్ట్ లీడరు. కానీ మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ఏమైంది? మీకంటే జూనియర్స్కి ప్రియారిటీ ఇచ్చారు, మీకంటే జూనియర్స్కి అధ్యక్ష పదవులు ఇచ్చారు, ప్రియారిటీ కూడా ఇచ్చారు. చివరికి మీకు అధిష్టానం పిలిచి చేవట్లు కూడా పెట్టింది. అంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు సీనియారిటీకి లాయల్టీకి ఎక్కడ మరి పెద్దపెట్టి వేసినట్టు? బయటకు వెళ్ళిన తర్వాత ఆ గుర్తింపు ఎప్పుడు ఒకటండి నాయకుడికి. ఇప్పుడు రాజకీయాల్లో ఏంటంటే ఎక్కడైనా గాడ్ ఫాదర్ ఉండాలంటారు. మన గురించి, మన నాయకత్వం గురించి నాయకుడికి అన్ని విషయాలు కూడా చేరవేయడంలో కొంతమంది అక్కడికి అమ్మో ఎక్కడ ఉండొచ్చు కాక. కానీ డెఫినెట్ గా రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల గానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల గానీ పూర్తి విశ్వాసం ఉంది. ఏదో రోజున డెఫినెట్ గా మంచి ఎటువంటి సందేహం లేదు. నిజాయితీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు సరే, నిజాయితీగా నిక్కచ్చిగా నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి నాయకత్వాన్ని ఆ పార్టీ అధినాయకత్వం ధర్మశ్రీ గారు ఓకే. శ్రీనివాస్ చౌదరి గారు అంటే వైసీపీలో ఒక్కపోత కారణంగా కొందరు నేతలు వస్తున్నారు అనేది ఒక చర్చ అయితే, రెండోది లార్జర్ సెన్స్ లో ప్లేస్మెంట్స్ కోసం వస్తున్నారు అనేది రెండోది. నేను ఇందాక ప్రస్తావించినట్టు ఆళ్ళ నాని పార్టీ రాజీనామా చేశారు, టీడీపీలోకి రావాలన్న దానికి మీ పార్టీ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, కానీ అక్కడున్న క్యాడర్ ఒప్పుకోవట్లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో ఏం జరిగిందో మనం చూసాం, పోతుల సునీత విషయంలో ఏం జరిగిందో మనం చూసాం. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ రిజైన్ చేశారో లేదో, ఏ పార్టీలో చేరుతారో తెలియక ముందే మీ పార్టీకి చెందిన బుద్ధ వెంకన్న ఒక ట్వీట్ కూడా చేశారు ఓసరివిల్లని. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేసేసారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పార్టీకి, అధికార పార్టీకి వ్యాక్యూమ్ లేదు, స్పేస్ లేదు. కాకపోతే ఏంటంటే ధర్మశ్రీ లాంటి వాడు స్వతంత్రంగా, ఆయన గాడిపోదం లేదండి, ఆయన కష్టపడి పైకి వచ్చి ధర్మశ్రీ గారు ఎమ్మెల్యే గారు. అలాంటి వ్యక్తులను గుర్తించి పార్టీ నిర్మాణంలో భాగస్వాములు చేస్తే, వారి సలహాలు తీసుకుంటే, ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు లేదా సాయి ధర్మతత్వంలో సిఫాలిస్టులని, అనలిస్టులని ఏదో పేర్లు పెట్టి తీసుకొచ్చారు. వాళ్ళు ఇప్పుడు కప్పలు ముంచారు. వాళ్ళ పిఆర్ఓ ఈరోజు రాష్ట్రంలో అధికారం పోగొట్టున్నారని ఒక నాయకుడు చెప్పాడు. పిఆర్ఓ ద్వారా నష్టపోయాం మేము, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంటే ప్రజలు దూరం అయిపోయారు, అలాంటి సర్దిద్దుకోవాలని వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్తున్నారు. నేను అదే అడుగుతున్నా, వలస అనేది ఆగలా, కంటిన్యూ పోతా ఉంది. ఎక్కడ చెక్ పెట్టడానికి ప్రయత్నం చేయడం లేదు జగన్మోహన్ గారు. మరి అంతర్గత ప్రజాస్వామ్యం అయింది, ప్రజలు ఎక్కువ ఎక్కడెక్కడైంది, సమావేశం జరపట్లేదు, కూర్చొని కార్యక్రమం నిర్ణయించుకోవడం ఎందుకు జరిగేస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు నాయకత్వం లోపమే కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద పార్టీ నాయకుల్లో ప్రజల్లో నమ్మకం పోయింది. కాబట్టి నిర్మాణం దెబ్బతింటా ఉంది, సర్దిద్దుకునే వ్యవహారం చేయటంలా.
ఎవరో డబ్బులు ఇచ్చి కొనుక్కొని వాళ్ళ సలహా వింటున్నారు కానీ ధర్మశ్రీ లాంటి కష్టపడి పనిచేసి పార్టీ వదిలిపడిన రాజశేఖర రెడ్డి గారి కాలంలో నిలబడిన వ్యక్తి గురించి మాట్లాడటం లే. కాకపోతే డబ్బు కావాలి, వ్యాపారం చేసుకోవాలి, డబ్బులు ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళే ఎంపీలు అవుతున్నారు. జగన్మోహన్ గారి చుట్టూ ఉన్నటువంటి మాఫియా లాంటి డాన్లు వాళ్ళే రాజకీయాలు చేస్తున్నారు తప్ప మీలాంటి సిన్సియర్ గా పనిచేసే కార్యక్రమం జగన్మోహన్ గారు తాగే పరిస్థితి కూడా లేదు కదా, సలహా పరిస్థితి కూడా లేదు కదా. 146 సలహాదారులు పెట్టుకుని సమాధానించుకున్న తర్వాత కూలిపోయిన సామ్రాజ్యం అది గుర్తించాల్సిన జగన్మోహన్ గారు. ముగించే ముందు మరి ఈ జంపింగ్స్ ని ఎట్లా అడ్డుకట్ట వేస్తారు? ఇంకా చాలా మంది నేతల పేర్లు వినిపిస్తున్నాయి, చాలా మంది నేతలు ఫీల్ ఉన్నారంటున్నారు. ఎలా పోతారు సార్ లీడర్లు సమాలోచన చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులతో ఆయన డిస్కస్ చేయబోతున్నారు. 7 నియోజకవర్గాలతో సంభాషించబోతున్నారు. 175 నియోజకవర్గాలకు ఉన్నటువంటి కింద స్థాయి కార్యకర్తలు అందరితో కూడా ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుని ముందుగా అడుగులు జరిగిపోతున్నారు. మళ్ళీ పార్టీ వస్తుంది, మంచి ఆదరణ లభిస్తుంది. ప్రజలు కూడా మా పట్ల గ్యాంబ్లింగ్ లేదంటే ఏదో ఈవీఎం ట్రాఫిక్ సంథింగ్ లేదంటే ప్రజా వ్యతిరేకతో అన్ని కలిసి ఓటమి చేయుతో థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు. మనం చూస్తున్నాం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకే రోజు ఆల్రెడీ అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు, కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. మరోవైపు గ్రంథి శ్రీనివాస్ భీమవరం మాజీ శాసనసభ్యుడు, ఆయన ఈరోజు సాయంత్రంలో రాజీనామా చేసి యోచనలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు అవంతి శ్రీనివాస్ పై మనం చూసాం బుద్ధ వెంకన్న ఓసరవిల్లంటూ సంబోధిస్తూ ఒక ట్వీట్ కూడా చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. నేతలు వైసీపీలో ఒక్కపోత కారణంగా వస్తున్నారా, ప్లేస్మెంట్స్ కోసం వస్తున్నారు? ఏదైతే నేతల రాకకు సంబంధించి ఒకటి వైసీపీపై నమ్మకం లేదని టీడీపీ నేతలు అంటారు, బట్ ఎట్ ది సేమ్ టైం టీడీపీ లాంటి పార్టీల నుంచి కొంత వ్యతిరేకత కూడా వస్తున్న నేపథ్యంలో మరి నేతలు ఎవరి దారి వాళ్ళైతే చూసుకుంటున్నారు కానీ మళ్ళీ వాళ్ళకి దారి దొరుకుతుందా దొరకదా అనేది కొంత ఇంట్రెస్టింగ్ గానే కనిపిస్తోంది. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.